Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. వినాయక చవితి పండుగ సందర్భంగా వాడవాడల గణనాథుడు కొలువు తీరాడు. చిన్న మండపాలు మొదలుకొని భారీ విగ్రహాల వరకు గణేశుడు నవరాత్రుల పూజలు అందుకున్నాడు. గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరేందుకు బయలుదేరాడు. గణేష్ నిమజ్జనం సందడి హైదరాబాద్లో మామూలుగా ఉండదు. వినాయక చవితితో పండుగల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా డెవలపర్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి మంచి ఆఫర్లతో స్వాగతం పలుకుతున్నారు. ఈ టైంలో మార్కెట్ కండిషన్స్, బెస్ట్ ప్రైసింగ్ల ఇన్ఫర్మేషన్ తెలియజేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ప్రస్తుతం ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్న వారందరికీ ఫస్ట్ వస్తున్నటువంటి డౌట్, ఈ ప్రాపర్టీకి అన్ని అనుమతులు ఉన్నాయా, అవసరమైన అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఓసి క్లియర్గా ఉందా లేదా అని. దీనికో ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naredcotelangana.com వెబ్సైట్. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు కావాల్సిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇట్టే తెలిసిపోతుంది. దసరా పండగ వచ్చిందంటే ఊరు వాడ సందడి. దీపావళి పండగ ఇంటిల్లపాదికి ఉత్సాహం నింపుతుంది. ఈ రెండు పండగల మధ్య రియాలిటీ సెక్టర్కు మరో పెద్ద పండగ రాబోతోంది. ఈ ఫెస్టివల్ సీజన్లో సొంతింటి గురించి ఆలోచించే ప్రతి ఒక్కరి కళ నిజం చేసే పండగ. ఇందుకోసం కస్టమర్లతో పాటు రియాలిటీ సెక్టర్ మొత్తం ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ నారేడుకో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. ఇట్స్ హోమ్ టైమ్ అనే థీమ్తో అక్టోబర్లో ఈ ప్రాపర్టీ షోను కండక్ట్ చేయబోతోంది. కొత్త వస్తువు కొనాలనుకున్నా, కొత్త ప్రాపర్టీ కొనాలనుకున్నా దసరా పండుగ మంచి టైం అని అందరూ భావిస్తారు. విజయదశమి నాడు చేసే ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్మకం. అందుకే ఈ కీలకమైన టైంలో ప్రతి ఒక్కరి సొంతింటి కళ నిజం చేసేలా అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. నారెడ్కో ప్రాపర్టీ షోకు గోల్డ్ స్పాన్సర్ గా వర్టెక్స్ గ్రూప్ వ్యవహరిస్తోంది. ఈ ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై వర్టెక్స్ గ్రూప్ సంస్థ డైరెక్టర్ వాసవి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హలో ఎవ్రీవన్, మన రియల్ సిటీ ప్రోగ్రాంలో ఈరోజు వర్టెక్స్ గ్రూప్ డైరెక్టర్ వాసవి మేడం గారు ఉన్నారు. హలో మ్యామ్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో మ్యామ్, నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మీరు గోల్డ్ స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వర్టెక్స్ యాజ్ అ గ్రూప్ హైదరాబాద్ అండ్ తెలుగు స్టేట్స్లో లాస్ట్ 30 years నుంచి ప్రాజెక్ట్స్ చేస్తుంది. అండ్ నారెడ్కో లాంటి ప్లాట్ఫామ్స్ లాస్ట్ 14 years నుంచి ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేస్తున్నాయి. హైదరాబాద్లో ఉన్న ఆల్ టాప్ బిల్డర్స్ ఈ ప్లాట్ఫామ్ని నమ్ముతారు అండ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్న బిల్డర్స్ అందరికీ అండ్ టాప్ బిల్డర్స్కి మంచి ప్లాట్ఫామ్ ఇస్తాయి, వేర్ వీ కెన్ షోకేస్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ అండ్ నమ్మి వచ్చిన కస్టమర్స్ అందరికీ సేల్స్ టీమ్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ జరుగుతుంది. సో దే నో వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు. మనకి ఇప్పుడు నారెడ్కో కండక్ట్ చేసే ప్రాపర్టీ షో ఏదైతే ఉందో అక్టోబర్ 10th, 11th, 12th హైటెక్స్ లో జరుగుతుంది. అండ్ మనకున్న ప్రాజెక్ట్స్ ని వర్టెక్స్ యాజ్ అ గ్రూప్ ఇస్ గోయింగ్ టు డిస్ప్లే ఆల్ దేర్ ప్రాజెక్ట్స్ అట్ ది ప్రాపర్టీ షో. మీరు ఈ నారెడ్కో ప్రాపర్టీ షోలో ఏ ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయబోతున్నారు? సో యాజ్ అ గ్రూప్ మన దగ్గర ఆల్ సెగ్మెంట్స్ కవర్ చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఓపెన్ ప్లాట్స్, we have apartments, and we also have villas. When it comes to open plots, maniki Tukkuguda daggara Vertex district undi. When it comes to apartments, Miapur and Nallagandla, which are the rising locations in Hyderabad, we have Vertex Virat in Miapur and Vertex 33 West in Nallagandla. At the same time, coming to villas, man daggara Vertex Kingston Park undi Nallagandlalo. It's the biggest villa project within the city limits. అండ్ మనకి వర్టెక్స్ ఫ్లోరెన్జా ఉంది తుక్కుగూడలో. వ్యూవర్స్ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దిస్ ఇస్ ద రైట్ టైం. మంచి రోజులు వస్తున్నాయి, పండగ టైం ఉంటుంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఫైండ్ యువర్ డ్రీమ్ ప్రాపర్టీ. యాజ్ అ పార్ట్ ఆఫ్ వర్టెక్స్ గ్రూప్, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు కమ్ విజిట్ ద ప్రాపర్టీ షో. కమ్ విజిట్ అవర్ స్టాల్. మన మొత్తం సేల్స్ టీమ్ ఉంటుంది అండ్ దే విల్ బీ యువర్ రైట్ పార్ట్నర్స్ టు హెల్ప్ యూ ఫైండ్ యువర్ డ్రీమ్ హోమ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.
విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి చెప్పాల్సిన పని లేదు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో సాంకేతికత, విద్య, ఆర్థిక, క్రీడ, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్, న్యాయ సేవలు, పాలన, పర్యాటకం సమగ్ర స్థాయిలో అభివృద్ధి చేస్తూ పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించింది. దేశంలోని ఇతర నగరాలకు దీటుగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతుంది. మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యాపార కేంద్రాల ఏర్పాటుతో ఈ రెండు నగరాలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీకి బూస్టప్ ఇచ్చేలా నారెడ్కో విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయబోతోంది. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లో అన్ని ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు భాగస్వాములు కాబోతున్నారు. క్యాపిటల్ సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరు అందుకుంటున్న టైంలో ఈ ఈవెంట్ ప్లాన్ చేయడం రియాలిటీ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే ఉన్నది. మనోహరమైన ప్రకృతి అందాలను తిలకించినప్పుడు మది ఉప్పొంగి చెప్పలేని ఆనందం మనల్ని చుట్టుముట్టేస్తుంది. కాంక్రీట్ జంగల్లా మారిన సిటీలో అంతటి పచ్చడి పరిసరాలు ఎక్కడ కనిపిస్తాయి? ప్రకృతి ఒడిలో గడిపే ఆనంద క్షణాలను ఎంజాయ్ చేయటం సాధ్యమేనా అంటే సాధ్యమే. చిలుకూరు సమీపంలోనూ ఎక్స్పీరియంను విజిట్ చేస్తే మీరే అంటారు, భూమిపై ఉన్న స్వర్గం అంటే ఇదే అని. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎవరికి నచ్చ చెప్పండి. దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. సిటీ సమీపంలోనే వరల్డ్ క్లాస్ ఎకో లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేస్తోంది ఎక్స్పీరియం. చిలుకూరు సమీపంలోని ప్రొద్దుటూరులో 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎక్స్పీరియం విస్తరించి ఉంది. 85 దేశాల నుంచి 25,000కు పైగా విభిన్న రకాల మొక్కలను సేకరించి వాటిని ఎంతో అందంగా పేర్చి నందనవనంలా తీర్చిదిద్దారు. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎకో రీక్రియేషన్ వండర్ ల్యాండ్ ఎక్స్పీరియం. లావిష్ ల్యాండ్స్కేప్, బ్యూటిఫుల్ గార్డెన్స్, బొటానికల్ వండర్స్ చూడాలంటే యూరప్ కో, ప్యారిస్ కో పరుగు తీయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ సిటీలోనే ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణాన్ని సంపూర్తిగా ఆస్వాదించే అరుదైన అవకాశం కల్పిస్తోంది ఎక్స్పీరియం. నేచర్, అడ్వెంచర్, లగ్జరీ, హెల్త్, హ్యాపీనెస్, మీరు కోరుకునేది ఏదైనా ఇక్కడ లభిస్తుంది. దీనిని మరింత గొప్పగా ఆస్వాదించడానికి మీ రేపటి రోజులను మరింత ఆనందమయం చేసుకునే అరుదైన అవకాశం ఎక్స్పీరియం క్లబ్ మెంబర్షిప్ కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ముందే సద్వినియోగం చేసుకునే వారిలో మీరు ఉండండి. ఎక్స్పీరియంలో మరో బ్యూటిఫుల్ స్పాట్ అండ్ చాలా మంది మాట్లాడుకుంటున్న స్పాట్ ఏంటి అంటే కల్పవృక్షం. ఇదిగోండి, ఇదే కల్పవృక్షము. కల్పవృక్షం డీటెయిల్స్ నేను చెప్పను, సరే చెప్తారు. బికాజ్ ఆయన చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది అండ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సార్, ఇది ఎందుకు అంత ఫేమస్ అయింది? దీని గురించి అందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఈ కల్పవృక్షం అనేది మన పురాణాల్లో ఉంది, అందరికీ తెలుసు. మన ఇండియాలో మొత్తంలో కలిపితే ఒక 27 కల్పవృక్షాలు ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో. దాంట్లో మా దగ్గరే 14 ఉన్నాయి. వచ్చేసి ఇది 1500 years ఓల్డ్ ట్రీ అండి. ఇది 1500 years ఓల్డ్ ట్రీ. దీని కాస్ట్ ఇది వచ్చేసి 1 crore ఈచ్ ప్లాంట్. ఇదా ఒకట 1 crore ప్లాంట్. ఇక్కడే మేము 4 చెట్లు పెట్టాము. అట్లాగే మా దగ్గర వచ్చి 16 ఉన్నాయి మా దగ్గర. ఒకటైతే 3500 year ఓల్డ్ ట్రీ, దానికి 3.5 crores అవుతుంది. అట్లాగా మేము చెట్ల మీదనే మేము ఇంతవరకు 150 crores వర్త్ ఆఫ్ చెట్లు ఉన్నాయి మా దగ్గర. అసలు అన్ని కోట్లు మీరు చెట్ల మీద ఖర్చు పెట్టారంటే అసలు మీకు చెట్ల పట్ల ఎంత ప్రేమ, ఇష్టం అనే పదం చాలా చిన్న పదం. ఓకే, నేచరు మనందరికీ ఇష్టము, ఆక్సిజన్ ఇవంతా ఓకే, కానీ ఒక్కొక్క చెట్టుకు ₹1 కోటి ఏంటండి? అసలు సూపర్. అండ్ ఇది చైర్స్ గురించి ఏంటి సార్? ఇది సీటింగ్ గురించి ఏంటి? సెల్ఫీలు తీసుకోవడానికి 600 సెల్ఫీ పాయింట్స్. అవునవును, ఎస్ చాలా విన్నాం యాక్చువల్గా ఇక్కడ ఉన్న సెల్ఫీ పాయింట్స్ గురించి. అండ్ సార్, ఇక్కడ మనకు మెంబర్షిప్ గురించి మనం యాక్చువల్గా ఒక మాట్లాడుకున్నాము. సో ఒకవేళ మెంబర్షిప్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళు ఒకవేళ ఈ ఊర్లో ఉండలేదు, వాళ్ళు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకున్నప్పుడు ఈ క్యాన్ ద మెంబర్షిప్ బి ట్రాన్స్ఫర్డ్? ఫస్ట్ టైం మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము హైదరాబాద్లో. వచ్చేసి ట్రాన్స్ఫరబుల్ అండి. మెంబర్స్ని అంటే 5 years తర్వాత ఇఫ్ దే వాంట్ టు గో, ఓకే, అంటే ఐటీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకెక్కడ ఆపర్చునిటీ రావచ్చు, లేకపోతే ఇక్కడ అమెరికాలో ఎక్కడికైనా వేరే కంట్రీస్కి వెళ్ళవచ్చు. అట్లాంటప్పుడు మెంబర్షిప్ని వాళ్ళు దే కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ అనమాట. దే కెన్ గెట్ ఎ ప్రీమియం.
ఇప్పుడు మేము 4 lakhs యాజ్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ఇస్తున్నాము. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ 6 lakhs. దాని తర్వాత వచ్చేసి షార్ట్లీ అట్ ఎవ్రీ 200 members కి ప్రైస్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్. మేము ఎంత చార్జెస్ చేసినా కూడా వచ్చేసి మా ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం అది జస్టిఫికేషన్ కాదు. అసలు అవ్వదు సార్. 1500 crore మా ఇన్వెస్ట్మెంట్. ఏ క్లబ్ చూసినా మీకు 100 కోట్లు దాటదు హైదరాబాద్ లో. అట్లాంటి దీంట్లో మేము ఇంత పెట్టినాము. 15 times more. బెస్ట్ ఏరియా, బెస్ట్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, బెస్ట్ ఎమ్యూనిటీస్, ఇలా ప్రతి ఒక్క విషయంలో మరేది సాటికి లేదు అనిపించేంతగా ది బెస్ట్ అనే గుర్తింపు తెచ్చుకోవడం ఒక వాసవి గ్రూప్కి మాత్రమే సాధ్యం. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో పేరు పొందిన సంస్థ వాసవి. అందుకే ఈ సంస్థ ప్రాజెక్టు ఐకానిక్గా నిలుస్తాయి. నాణ్యత, నవ్యతలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్గా ఎదిగింది వాసవి గ్రూప్. 3 దశాబ్దాలుగా భాగ్యనగరంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులన్నిటికో చిరునామాగా నిలిచింది వాసవి. సిటీలో అన్ని కీ లొకేషన్స్లోనూ ట్రెండింగ్లో టాప్ ప్రాజెక్టులన్నీ వాసవి గ్రూప్వే అంటే ఈ సంస్థపై కస్టమర్లకు ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్లో ఐకానిక్గా నిలిచే ప్రాజెక్టులతో మోడర్న్ మార్వెల్స్ డిజైన్ చేయటం వాసవి స్పెషాలిటీ. అందుకే సిటీలో ప్రాపర్టీ షో ఎక్కడ జరిగినా వాసవి ప్రాజెక్టులే హైలైట్గా నిలుస్తాయి. ఈ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి పవర్డ్ బై స్పాన్సర్గా వాసవి గ్రూప్ వ్యవహరిస్తోంది. మన నారెడ్కో తెలంగాణ ఐటెక్స్లో ప్రాపర్టీ షో జరుగుతున్నది. మాకు నారెడ్కోకు అవినాభావ సంబంధం ఉంది. మాకు మంచి సపోర్టర్స్గా నారెడ్కో మాకు అనుబంధంగా ఉంది. ఈ ప్రాపర్టీ షోకు కస్టమర్లు అపార్ట్మెంట్స్, విల్లాలు, కమర్షియల్ స్పేసెస్ కావలసిన వాళ్ళు పిచ్చేసి వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకు నచ్చిన విధంగా అవైలబిలిటీ చెక్ చేసుకొని వాళ్ళకు నచ్చింది తీసుకుంటారని, ఇదే మంచి తరుణంగా భావిస్తారని భావిస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోకు మేము స్పాన్సర్గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇలా ఎప్పుడైనా సిటీలో ఎక్కడైనా వాసవి సంస్థకు తిరుగులేదు. వాసవి ప్రాజెక్టులకు సాటి లేదు అన్న గుర్తింపు సంపాదించుకుంది వాసవి గ్రూప్. బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశయాలను నిజం చేస్తోంది. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నమస్తే అండి. ఈరోజు మీరు వెస్ట్ హైదరాబాద్ చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్లో ట్రూ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది మీకు కనిపిస్తుంది. హైదరాబాద్లో మీరు చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్ అనేది ఈ నియోపోలిసు, కోకాపేటు, తెల్లాపూరు ఒక హబ్గా మారబోతుంది అండ్ అతి వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో ఈ వెస్ట్ హైదరాబాద్ వెస్టర్న్ కారిడోర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ వాసవి గ్రూప్ తరఫున మేము చేపడుతున్నాము. వాసవి లేక్ సిటీ హఫీజ్పేట్, వాసవి సరోవర్, వాసవి స్కైలా కొండాపూర్, వాసవి అట్లాంటిస్ నార్సింగి అతిపెద్ద ప్రాజెక్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్స్తో పాటుగా మా చైర్మన్ గారు మనసులో ఉన్న అతి దగ్గరైన ప్రాజెక్టు వాసవి అర్బన్. ఒక అఫోర్డబుల్ కాన్సెప్ట్గా ప్రతి ఒక్కరికి ఒక సొంతింటిని వాళ్ళ కళను నిజం చేసే విధంగా చిన్న బడ్జెట్లో అందించాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన సక్సెస్ ఈరోజు మేము చూస్తున్నాం ఆ ప్రాజెక్టులో అని మీ అందరికీ తెలియపరుస్తూ సంతోషిస్తున్నాను. రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయే అంత అందం, ఎటువైపు చూసినా అద్భుతమే, అడుగడుగునా విలాసమే, ఇంతకు మించి మరెక్కడా ఉండదనిపించే రాజసం. మొత్తం మీద భూమి మీద స్వర్గం అంటే ఇదే అంటే తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిన చోటు మీ లివింగ్ స్పేస్ అయితే ఆ ఆలోచన ఎంత బాగుంది కదా. ఆ అద్భుతం మీ కళ్ళు ముందు మిరుమిట్లు గొలిపేలా జీవితంలో ప్రతి క్షణాన్ని మరింత గొప్పగా జీవించడానికి భరోసా ఇస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్. యూనిక్ థీమ్ తో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్టులను తీర్చిదిద్దడంలో అన్వితా గ్రూప్ కు ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. డల్లస్, దుబాయ్ లో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ హౌసెస్ ని అండ్ హోటల్స్ నిర్మించిన ఘనత ఈ సంస్థది. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను హైదరాబాద్ కి పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్. హాయ్ హలో, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి అన్వితా గ్రూప్స్ చైర్మన్ బొప్పన అచ్యుతరావు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, అన్వితా గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? Anvita Group, it's basically a Dubai incorporation company and we started in 2004. We did approximately around 27 5-star hotels and a couple of malls
fit-out activities in Dubai. We're also in USA. We're working currently on some single-family home projects in Texas State in USA. And we moved to India in 2012 and 13, and we started working from that time in India as Anvita Group. సార్ క్వాలిటీ పరంగా అన్విత గ్రూప్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది సార్? When it comes to quality, we have a very crystal clear requirement of that, and quality, safety, we rigorously, work on that. It's not about, one day affair or one moment affair. It's a continuous process. We have a specific project management consultant who is taking care of supervision part of it. And I am also a qualified civil engineer, and I spend a lot of time on construction sites. And we respect our customers' requirements. Like, a house is just sort of, emotion for any individual, and we respect that. Our focus is mainly on, delivering the quality product to the customer in time. And whatever timelines we promise, and we definitely follow that. హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం సందడి మామూలుగా ఉండదు. ఈ టైంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ పీపుల్ పార్టిసిపేషన్తో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC విశేష కృషి చేస్తోంది. సామాజిక సేవలో ఎప్పుడు ముందుండే అన్విత గ్రూప్ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగే ప్రయత్నంలోనూ అండగా నిలిచింది. నిమజ్జనం టైంలో ట్రాఫిక్ విధుల్లో ఉండే HCSC వాలంటీర్లకు 1000 మందికి పైగా అన్విత గ్రూప్ ప్రత్యేకంగా టీ-షర్ట్లు అందజేసింది. సంస్థ సేల్స్ డైరెక్టర్ విజయరాజు గారు అడిషనల్ సిపి గారి చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ దేశంలోనే గణేష్ నిమజ్జనం అంటే హైదరాబాద్ పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో చేస్తాము. లక్షల మంది పార్టిసిపేట్ అవుతారు. గణేష్ నిమజ్జనం అప్పుడు కొంత వాలంటీర్స్ ఉంటే బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండే ఉద్దేశంతో HCSC తరఫున మనము డిఫరెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి కొంతమంది వాలంటీర్స్ తీసుకొచ్చేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు సపోర్ట్ చేయడానికి మనము HCSC తరఫున మనం ఇనిషియేట్ చేసినాము. అన్విత నుంచి మన విజయరాజు గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వాలంటీర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గతంలో కూడా మాకు స్పాన్సర్ చేసినారు. HCSC ఈవెంట్స్ కానివ్వండి, క్రీడా ఈవెంట్స్ కానివ్వండి కూడా ఇప్పుడు కూడా దీని విషయంలో కూడా వాలంటీర్స్కు పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ విజయ్ ఫర్ యువర్ హెల్ప్. ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొనే వాలంటీర్స్ అందరికి కూడా టీ-షర్ట్స్ ఇవ్వడం అనేది ఒకటి కార్యక్రమం పెట్టుకున్నాము. దానికి మా క్రీడా హైదరాబాద్ మెంబర్ అన్విత గ్రూప్ నుంచి కూడా విజయ్ ముందుకు వచ్చేసి 1000 టీ-షర్ట్స్ కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వీ ఆల్వేస్ నో థ్యాంక్ దిస్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట. ఎప్పుడు కూడా తనకు తాను ముందుకు వచ్చేసి ఒక సమాజానికి ఏదన్నా మేము చేస్తున్నప్పుడు చాలా సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇంకా కూడా ముందు చాలా ఇనిషియేటివ్స్కి వాళ్ళ తోడ్పాటు ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఈ రకంగా సహాయ సహకారాలు అందించినందుకు మళ్ళీ ఒకసారి HCSC తరఫున మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్విత గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ అంటే మనకి వినాయక చవితి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికన్నా నిమజ్జనం అంటే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటాం. అటువంటి ఈవెంట్లో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు వెరీ హ్యాపీ. కలర్స్ మేక్స్ యువర్ వరల్డ్ వండర్ఫుల్. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా ఆహ్లాదంగా మార్చి మన జీవితాన్ని ఆనందమయం చేసేవి రంగులే. మనసుకు నచ్చిన రంగు ప్రతి ఉదయాన్ని ఓ ఆనంద గీతంగా మారుస్తుంది. మీరు కుటుంబంతో సంతోషంగా గడిపే నివాసమైనా, మీ కలలకు పునాది అయినా, ఆఫీస్ అయినా, మీ పరిసరాలను కలకాలం నిలిచే రంగులతో వర్ణరంజితంగా మారుస్తుంది టెక్నోపెయింట్స్. తిరుగులేని నాణ్యత, తరిగిపోని మన్నిక టెక్నోపెయింట్స్ ప్రత్యేకత. రేపటి అవసరాలను ఈ రోజే గుర్తించి అందుకు తగ్గ అవకాశాలను సృష్టించుకున్న వారే రేపటి తరం నచ్చే నాయకులు అవుతారు. విజనరీ గుర్తింపు తెచ్చుకుంటారు. లక్ష్యంపైనే ఫోకస్ చేయడం, అంకిత భావం, క్రమశిక్షణతో పాటు అన్ని పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా ఉండడం సాధారణమైన వ్యక్తుల నుంచి విజేతలుగా మారుస్తూ ఉంటాయి. ఈ లక్ష్యాలన్నీ పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి టెక్నోపెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. సరే, ఇండియాలో ఒక పర్సెప్షన్ ఉంది, పెయింటింగ్ అనేది ఒక ఫినిషింగ్ ప్రోడక్టే కానీ ఒక ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ లాగా చూడట్లేదు. అసలు ఈ పెయింటింగ్ ఇండస్ట్రీలో ఇండియాకి ఎంత పొటెన్షియాలిటీ ఉంది సార్? వాట్ యూ ఫీల్? యాక్చువల్గా పెయింట్ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు మన కంట్రీలో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 4.5 kg ఉందండి. డెవలప్డ్ కంట్రీస్లో 15 to 20 kgs ఉందండి. అంటే మనం ఇంకెక్కడున్నాం ఒకసారి ఆలోచించండి మీరు. 4 kgs ఎక్కడ, 15 to 20 kgs.
అంటే ఇంకా చాలా స్కోప్ ఉంది మన ఇండస్ట్రీ ఎదగడానికి. ఇండియన్ ఇన్ఫ్రా గ్రో అయింది లాస్ట్ 10 years నుంచే. బిఫోర్ అసలు మీకు ఈ హైరైజ్ బిల్డింగ్స్, ఇన్ని టవర్స్, ఇన్ని బిల్డింగ్స్ 10-15 years, ఈ 10 years నుంచే కదండి ఇండియన్ యాక్చువల్ రియల్ గ్రోత్ చూస్తుంది మనం 10 years నుంచే. నెక్స్ట్ 25 years నార్మల్ గ్రోత్ రాబోతుంది కంట్రీలో. ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ జరగబోతుంది. ఈ జరుగుతున్న ఈ టైంలో ఎవరైతే వాళ్ళ యొక్క బిజినెస్ సిస్టమేటిక్ చేసుకుంటారో, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో, మార్కెటింగ్ని బాగా డెవలప్ చేసుకోగలుగుతారో, ఎవరైతే ప్రాజెక్ట్ని అకౌంటబుల్డ్గా చేయగలుగుతారో, ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ ఇచ్చే ఏ కంపెనీకైనా ఫీచర్, ఎక్సలెంట్ ఫీచర్ ఉంది ఈ ఇండియాలో. సార్, గ్లోబల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ నేపథ్యంలో జోటున్, షెర్విన్ విలియమ్స్, నిపాన్ పెయింట్స్ ఇవన్నీ గ్లోబల్లీ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అనుకుంటే, ఏ సెక్టార్స్లో ఇండియాలో పెయింటింగ్ సెక్టర్లో మనం ఫోకస్ చేస్తే మనం కూడా గ్లోబల్ ప్లేయర్ అవ్వగలం సార్? ఆ నిచెస్ మీరు ఎక్కడన్నా గమనించారా? డెఫినెట్లీ. మీరు చెప్పిన కంపెనీస్ ఇండియా వచ్చాయి. ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇండియాలో అంత ఈజీ కాదు గ్లోబల్ ప్లేయర్ సర్వే అవ్వడం. కానీ ఇండియా గ్లోబల్ మార్కెట్లో ఒక పొజిషన్కి చేరగలదా? ఇండియాలో ఉన్న కంపెనీస్ అంటున్నారా మీరు? ఎస్, ఇండియాలో ఉన్న కంపెనీస్ 100% మాలాంటి కంపెనీస్కి ఆపర్చునిటీ ఉంది. మా కంపెనీస్కి నేను చెప్పే కదా, ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ మార్కెటింగ్ చేస్తుంటే మేము ఇంకో సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ చేసే కంపెనీకి ఇండియా కాదు గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఏమంటారు, ఒక మంచి రెడ్ కార్పెట్ పిలుస్తారు. డెఫినెట్గా అలాంటి ఆర్గనైజేషన్ మేము తయారు చేస్తాం. అలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ని తీసుకొచ్చి ఈ ఆర్గనైజేషన్లోకి అలాంటి కంపెనీని తయారు చేస్తాం. నా చివరి శ్వాస ఉన్నంత వరకు దాని మీద నా ఫైట్ చేస్తాను, డెఫినెట్గా చేస్తాను నేను. క్వాలిటీ ప్రొడక్ట్స్, చక్కటి సర్వీసెస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్తో పాటు నలుగురికి ఆదర్శమైన బిజినెస్ మోడల్ అన్న గుర్తింపు దక్కించుకున్న సంస్థ టెక్నో పెయింట్స్ 2 దశాబ్దాల్లో మార్కెట్లో లీడింగ్ బ్రాండ్గా ఎదిగింది. టెక్నో పెయింట్స్ 24వ యానివర్సరీ రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది. సంస్థ కొత్త మైలురాయికి చేరిన శుభ సందర్భంగా పలువురు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలలు కలయికే సొంతిల్లు. ఎటువంటి రాజీ లేకుండా, కంఫర్ట్కి లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాపర్టీని డెవలప్ చేయడానికి చక్కటి విజన్, వాల్యూస్ చాలా అవసరం. కస్టమర్ల సంతృప్తి ధ్యేయంగా, వారికి ది బెస్ట్ అనిపించటమే లక్ష్యంగా పనిచేస్తూ ఎందరో ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటూ వస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రియాలిటీ రంగంలో 2.5 దశాబ్దాలకు పైగా అరుదైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని వేలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రదేశంలో అందుబాటు ధరల్లో అద్భుతమైన వసతులతో విల్లా అంటే సూపర్ అనిపించక మానదు. అది రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉంటే వాహనాల్సిందే. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ వండర్ ప్రాస్పరా కౌంటీ. రాజేంద్ర నగర్ ఏరియాలోనే లార్జెస్ట్ అండ్ లేవెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ఇది. హలో ఎవ్రీబడి, హైదరాబాద్లో ఉండే లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల మొత్తానికి అందిస్తున్న ద వన్ అండ్ ఓన్లీ కన్స్ట్రక్షన్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్. సో వీ హ్యావ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ మిస్టర్ రఘుపతి రెడ్డి గారు విత్ us. Let us talk to him. హలో సార్, హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆ ప్లేస్కి, ఆ లొకేషన్కి కొత్త హంగులుగా మారిపోతూ ఉంటాయి. అండ్ మీరు కన్స్ట్రక్ట్ చేసిన ఆ పర్టికులర్ ప్లేస్, ఆ తర్వాత ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉందా, ఇంత మంచి వాటర్ ఫెసిలిటీ, ఇంత మంచి విండ్ కావచ్చు. సో ఆ లొకేషన్ మీరు ఎలా గుర్తిస్తారు? కస్టమర్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదంటే లగ్జరీ లివింగ్ కోసం అయినా సరే, లొకేషన్ గురించి వాళ్ళు ఆలోచించాల్సిన టాప్ ఫ్యాక్టర్స్ ఏంటి? యాక్చువల్లీ లొకేషన్ అంటే మనకు కావాల్సింది ఏంటంటే మంచి లొకేషన్. అంతే అర్ధరాత్రిలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మూవీ చూసి బైక్ పైన కానీ కార్ పైన కానీ సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. బై ద బై ఇప్పుడు కంప్యూటర్ జాబ్స్, ఇప్పుడు ఐటీ జాబ్స్ వచ్చినాయి, ఆల్మోస్ట్ జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత రిసార్ట్ ఫీల్ రావాలి వాళ్ళకు. వాళ్ళు హ్యాపీగా, మోర్ హ్యాపీగా ఉండగలగాలి. వాళ్ళ వాళ్ళకి కానీ మెయిన్ ఏంటంటే సెక్యూర్, మోర్ సెక్యూర్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆ సెక్యూర్ ఉన్నది కాబట్టి అనేది కంఫర్ట్గా ఉంటారు. సో మా గిరిధారి కన్స్ట్రక్షన్ విజన్ ఏంటంటే ఏ ఏరియా అయితే డెవలప్ అవుతుందో ఆ ఏరియా మేము ఫస్ట్ సర్వే చేసి సూచ్ చేసుకుని ఆ ఏరియాలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం.
ఆల్రెడీ మా ప్రాస్పరా కౌంటీ నియర్ బై ఇన్ కిస్మత్పూర్, రాజేంద్ర నగర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్. నౌ హైదరాబాద్ నంబర్ 1 లొకేషన్ ఇన్ రాజేంద్ర నగర్. సో ఆ లొకేషన్లో కూడా ఆల్రెడీ మేము హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం ప్రాజెక్ట్. సో నెక్స్ట్ మీ నుండి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాం సార్. కెన్ యూ ప్లీజ్? అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ఇప్పుడు ఒక 36-37 ఫ్లోర్స్ ఆల్రెడీ మేము పర్మిషన్ పెట్టినాము ఒక అపార్ట్మెంట్. ఓకే. సో లగ్జరీ అపార్ట్మెంట్. దాంతోపాటు వరంగల్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఒక 5.5 acresలో అది చేపడతా ఉన్నాం. ఈ ఇయర్ లాంచ్ చేస్తా. ఆల్మోస్ట్ పర్మిషన్స్ కూడా కంప్లీట్ అయ్యే దశకు వచ్చినాయి. వరంగల్లోనే నంబర్ 1 ల్యాండ్ మార్క్ అయ్యే విధంగా ఆ డెవలప్మెంట్ చేయాలని, అంటే మేము వరంగల్ ఎంటర్ అవుతున్నాం. వరంగల్ కూడా డిఫరెంట్గా ల్యాండ్ మార్క్ మన ప్రాజెక్ట్ కాబోతా ఉన్నాం. అది కూడా ఈ ఇయరే స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. సో ఏ లొకేషన్లో గిరిధారి ప్రాజెక్ట్ చేపట్టినా ఆ లొకేషన్కి ల్యాండ్ మార్క్ సెట్ చేసేస్తుంది డెఫినెట్గా. యా. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అలానే ఎక్స్టెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా ఇవాటి సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.